Hello everyone. 9th class English lessons, Unit 2 B reading. VVS Lakshman, very special. Treat success and failure on the same wavelength. Success and failure are parts of anybody's life. The key is self-belief and performing consistently in tough conditions. VVS Lakshman tells వివి సుబ్రహ్మణ్యం ఏం చెప్తున్నారంటే, ఇది మన క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ గురించిన లెసను. వెరీ స్పెషల్. ఎందుకో మనం చూద్దాం లెసన్లో. ఆయన చెప్పేది ఏంటంటే, సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండు మనం ఒకటిలాగా తీసుకోవాలి. ఫెయిల్యూర్స్ కూడా అందరి జీవితంలో ఒక భాగము, సక్సెస్ కూడా అందరి జీవితంలో భాగం అని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్ ఇన్ కాంటెంపరీ క్రికెట్ హ్యాస్ కాల్డ్ ఇట్ ఎ డే. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్ అంటే ఈయన ఒక ఫైనెస్ట్ ప్లేయర్స్లో ఈయన కూడా ఒకరు. ఆయన కాల్డ్ ఇట్ ఏ డే అంటే ఆ ఒక జాబ్ నుంచి విరమించుకోవడం, అంటే రిటైర్ అయిపోవడం అని చెప్పచ్చు మనం ఇక్కడ. ఫర్ సమ్వన్ హూ డిలైటెడ్ క్రికెట్ లవర్స్ విత్ హిస్ బ్రిలియన్స్ విత్ ద బిలో ఫర్ 16 లాంగ్ ఇయర్స్ ఇన్ టెస్ట్ క్రికెట్. వాంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్ announced his retirement at a crowded media conference in Hyderabad ahead of the 2 test series against New Zealand. ఆయన పూర్తి పేరు చెప్పారు ఇక్కడ, వాంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్. ఆయన తన రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. అంత చాలామంది మీడియా కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు చాలామంది జర్నలిస్టులు వాళ్ళందరూ వచ్చారు, మీడియా వాళ్ళు. అప్పుడు ఆయన అనౌన్స్ చేశాడు. The 37-year-old star batsman who was part of the fabulous batting lineup which helped India become the number 1 test team shares his experience and thoughts in an exclusive interview with స్పోర్ట్స్ స్టార్ ఇంటర్వ్యూ అప్పుడు ఆయన తనవన్నీ కూడా, తన ఎక్స్పీరియన్స్లు, తన ఉద్దేశాలు అవన్నీ కూడా పంచుకున్నారు. ఆయన రిటైర్ అయ్యేటప్పుడు ఆయనకి 37 years అనమాట. ఆయన బ్యాట్స్మెన్గా ఫేమస్. అయితే అద్భుతమైన బ్యాటింగ్, ఫ్యాబులస్ అంటే అద్భుతమైన. స్పోర్ట్స్ స్టార్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్, స్పోర్ట్స్ స్టార్ అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆన్సర్స్ వివిఎస్ లక్ష్మణ్ అని ఇచ్చారు. సో ఎర్లియర్ ఆల్సో ఐ సజెస్టెడ్ యూ పీపుల్ టు కీప్ టెక్స్ట్ బుక్స్ బిఫోర్ యూ వెన్ ఎవర్ యు ఆర్ లిసనింగ్ టు దిస్ వీడియో. నేను చేసిన వీడియోస్ వినేటప్పుడు మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి, లైన్ టు లైన్ చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో స్పోర్ట్స్ స్టార్ అడుగుతున్నారు, వెన్ యూ లుక్ బ్యాక్ హౌ హ్యాస్ అ జర్నీ బీన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ క్రికెట్. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ క్రికెట్ వరల్డ్లో మీ జర్నీ ఎలా అనిపిస్తుంది? వివిఎస్ లక్ష్మణ్, ఇట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్. ఐ వాజ్ లక్కీ దట్ ద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోటెడ్ మీ అండ్ జాకీ, దట్ మీన్స్ సయ్యద్ మొయినుద్దీన్ జాకీ ఫ్రమ్ ద under 16 level itself. They made us play in the under 19 grade the same year. It was a huge leap for us and very encouraging. Fortunately, by 18, I was on the verge of playing for Hyderabad in the Ranji Trophy. వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నేను చాలా లక్కీ. నాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, సయ్యద్ మొయినుద్దీన్ జాకీ. మేమిద్దరం కూడా 16 లెవెల్ నుంచి వచ్చాము. అయితే మాకు 19 grade ప్లేలో సేమ్ ఇయర్లో మమ్మల్ని సెలెక్ట్ చేశారు, మాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇది చాలా పెద్ద లీప్ అంటే పెద్ద అడుగు అనమాట, అంగా అంటారు. ఒక అడుగు నుంచి ఇంకొక అడుగు ఎంత దూరం ఉంటుందో అంత, అంటే ఒక్కటేసారి పెద్ద జంప్ చేసామని అర్థం. అండ్ ఇంకా ఏంటంటే, ఫార్చునేట్లీ బై 18కి ఈయన ఆన్ ద వర్జ్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ హైదరాబాద్ రంజీ ట్రోఫీలో పార్టిసిపేట్ చేశారు. ఆనెస్ట్లీ ఐ ఫీల్ దట్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ ఐ పుట్ ఇన్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ మై కెరియర్ హ్యావ్ culminated in 16 long years of international cricket. It has been an immensely satisfying feeling to have contributed to Indian cricket in my own way. ఏమంటున్నారంటే, నా కెరియర్ 16 లాంగ్ ఇయర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో నా కెరియర్ 16 లాంగ్ ఇయర్స్ ఉండింది. ఇట్ హ్యాస్ బీన్ అన్ ఇమ్మెన్స్లీ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ టు హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ఇండియన్ క్రికెట్ ఇన్ మై ఓన్ వే. నేను నాదైన శైలిలో
అలా కాంట్రిబ్యూట్ చేశాను. అది చాలా నా సాటిస్ఫాక్షన్ చాలా పరాకాష్ఠలో ఉంది. అంటే అంత తృప్తిగా ఉంది నా కెరియరు అని చెప్తున్నారు. ఎస్ఎస్ అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇంకా స్పోర్ట్స్ స్టార్ అని అర్థం. వివిఎస్ అంటే లక్ష్మణ్ అని అర్థం. అంటే ఎస్ఎస్ అడిగిన క్వశ్చన్స్కి వివిఎస్ ఆన్సర్స్ అని అర్థం. ఎస్ఎస్, హూ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ? మై పేరెంట్స్, డాక్టర్ శాంతారాం అండ్ డాక్టర్ వి సత్యభామ. No doubt about that, especially given the fact that sports was never an integral part of our family, but the guiding philosophy which they taught was handling success and failures with equal ease. నా సక్సెస్కి కారణం ఎవరంటే నా మీద ఎఫెక్ట్ ఎవరిది ఉందంటే మా పేరెంట్స్ది. డాక్టర్ వి శాంతారాం అండ్ డాక్టర్ వి సత్యభామ ఆయన పేరెంట్స్ అనమాట. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వాళ్ళు ఏంటంటే సక్సెస్ని ఫెయిల్యూర్ని ఈక్వల్గా తీసుకునే స్వభావాన్ని ఆయనకు నేర్పారు, ఆ ఫిలాసఫీని ఆయనకు నేర్పారు. ఎస్ఎస్, వాట్ ఇట్ ద స్పోర్ట్ టీచ్ యూ? వివిఎస్, క్యారెక్టర్, టు ట్రీట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంగ్త్. ఇట్ ఆల్సో టాట్ మీ టు బీ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ ఆబ్వియస్లీ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇట్ బికాస్ ఆఫ్ క్రికెట్. మీకు స్పోర్ట్స్ ఏం నేర్పించినాయి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే క్యారెక్టర్, సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకటేలాగా తీసుకునే అలాంటి మైండ్ సెట్ నేను ఫామ్ చేసుకున్నాను. అయితే ఏం నేర్పించింది అంటే బ్యాలెన్స్డ్గా ఉండటం. ఇవాళ నేను ఇలా ఉన్నాను అంటే నాకు క్రికెటే కారణం అని చెప్తున్నాడు. వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ కెరియర్? ఎస్ఎస్ అడుగుతున్నారు, డిఫికల్ట్ ఫేజ్ ఏది మీకు క్రికెట్లో అన్నప్పుడు ఈయనేం చెప్తున్నానంటే ఇట్ వాజ్ వెన్ ఐ హ్యాడ్ టు ప్రిఫర్ క్రికెట్ టు అకాడమిక్స్. దట్ వాజ్ ద టఫెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. దో దేర్ వాజ్ ఆల్వేస్ ద డ్రీమ్ టు ప్లే ఫర్ మై కంట్రీ, I also had a natural desire to be a doctor, coming from a family of doctors. Luckily, my father gave me the complete freedom to choose any one of the two. Here, the role of my uncle Baba Mohan was very crucial, along with some of the coaches then. అయితే మీకు డిఫికల్ట్ ఫేజ్ ఏంటి మీ కెరియర్లో అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే కెరియర్ చూస్ చేసుకోవడం నాకు కొంచెం కష్టమైంది. ఎందుకంటే క్రికెట్ వర్సెస్ అకాడమిక్స్ సైడ్ అంటే నాకు డాక్టర్ కావాలని ఇష్టం, ఎందుకంటే మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ కాబట్టి. కానీ క్రికెట్ అంటే ఇంకా ఇష్టం. ఎలా చేయాలి? మా ఫాదర్ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు నా కెరియర్ చూస్ చేసుకోవడంలో, నా కెరియర్ సెలెక్ట్ చేసుకోవడంలో. అయితే ఇక్కడ మా అంకుల్ బాబా మోహన్ చాలా మంచి హెల్ప్ చేశారు అని చెప్తున్నాడు. సో ఫైనల్లీ ఈయన ఏం చేశారు? క్రికెటే సెలెక్ట్ చేసుకున్నారు. ఎస్, డూ యూ బిలీవ్ దట్ ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ ద మోడర్న్ డే యంగ్ టాలెంట్ టు మేక్ ఇట్ యాజ్ బిగ్ యాజ్ యూ డిడ్? హ్యావ్ థింగ్స్ చేంజ్డ్ ఎ లాట్ ఇన్ దిస్ రిగార్డ్? ఎస్ఎస్ ఇస్ ఆస్కింగ్ ద క్వశ్చన్, మోడర్న్ డేలో మీకు అంటే ఇప్పుడున్న వాళ్ళకి మీరు చేసినంత వాళ్ళు చేయగలుగుతారా? అలా అని మీరు నమ్ముతున్నారా? అంటే డూ యూ బిలీవ్ దట్ ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ ద మోడర్న్ డే యంగ్ టాలెంట్ టు మేక్ ఇట్ యాజ్ బిగ్ యాజ్ యూ డిడ్? మీరు చేసినంతగా ఇప్పుడు మోడర్న్ డేలో చేయగలుగుతారా? అది కష్టమా వాళ్ళకి? అది వాళ్ళ కష్టమని మీరు భావిస్తున్నారా? హ్యావ్ థింగ్స్ చేంజ్డ్ ఎ లాట్ ఇన్ దిస్ రిగార్డ్? ఏమైనా విషయాలు చేంజ్ అయినాయా ఈ మధ్యకాలంలో? వివిఎస్, ఫ్రాంక్లీ nowadays it is more easy to perform and be recognized because of the media glare. There are many platforms for real talent to come good, and the IPL is one such which pushes you into national reckoning. If you perform, you are bound to get recognized. ఆయన అంటున్నాడు ఫ్రాంక్లీ మాట్లాడాలంటే ఇంకా ఈజీగా ఉంది ఇప్పుడు, ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్ వచ్చింది, మీడియా కూడా చాలా వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు. మీడియా దీంట్లో వీళ్ళందరూ ఎన్నో చేయగలుగుతారు, ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది వీళ్ళందరికీ. ముఖ్యంగా ఏంటంటే ఐపీఎల్ కూడా ఉంది, హెల్ప్ చేస్తుంది. ఈజ్ వన్ ఆఫ్ ద సచ్ విచ్ ఐపీఎల్ ఈజ్ వన్ సచ్ విచ్ పుషెస్ యూ ఇన్ నేషనల్ రెకనింగ్. అది మిమ్మల్ని బాగా ప్రమోట్ చేస్తుంది. మీరు కనుక చక్కగా పర్ఫామ్ చేస్తే ఇంకా మీరు చాలా బాగా రికగ్నిషన్, మంచి గుర్తింపు వస్తుంది. దెన్ ఎస్ఎస్, ఫ్రమ్ వేర్ డిడ్ యూ డ్రా ద స్ట్రెంగ్త్ టు ఎమర్జ్ యాజ్ ఏ జెయింట్ ఎవ్రీ టైమ్ దెర్ వాజ్ అన్ ఎఫర్ట్ టు డ్వార్ఫ్ యువర్ అచీవ్మెంట్స్? మీకు ఎక్కడి నుంచి స్ట్రెంగ్త్ వస్తుంది అలా విజృంభించడానికి?
VVS, my parents and my entire family again. They, along with my well wishers, were always the source of inspiration. The best part is that they never changed, irrespective of whether I was performing or not. మా పేరెంట్స్, మా ఫ్యామిలీ, అదే నాకు సపోర్ట్, అదే నాకు స్ట్రెంగ్త్. ఇంకా నా వెల్ విషర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇదంతా నాకు ఇన్స్పిరేషన్ సోర్సెస్. ఇవన్నీ కూడా వాళ్ళెవ్వరు కూడా నేను ఎంత చేశాను, ఎలా చేశాను అనే దాన్ని బట్టి వాళ్ళ ఒపీనియన్స్ చేంజ్ చేసుకోరు వాళ్ళు. అది నాకు చాలా బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వడలేదు, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను చేయగలుగుతున్నాను. ఎస్, వాట్ ఫర్ యువర్ బిగ్గెస్ట్ మూమెంట్స్ యాజ్ ఎ క్రికెటర్? మీకు జీవితంలో బిగ్గెస్ట్ మూమెంట్స్ ఏవి, మీరు అంటే మర్చిపోలేని క్షణాలు అని చెప్పొచ్చు మనం. వివిఎస్, దేర్ వర్ మెనీ బట్ సమ్ స్టాండ్ అవుట్. దో ఐ నెవర్ ప్లేడ్ ద వరల్డ్ కప్ దట్ సా ఇండియా యాజ్ number 1 team, being a member of the Indian team which was the world number 1 in test cricket was one of them. చాలా ఉన్నాయి అని చెప్తున్నారు ఈయన. అవేంటంటే కొన్ని ఉన్నాయి, ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఎన్నో ఉన్నా కానీ కొన్ని మనం చెప్పుకోవచ్చు. దో ఐ నెవర్ ప్లేడ్ ద వరల్డ్ కప్ దట్ సా ఇండియా యాజ్ number 1 team, being a member of Indian team which was the world number 1 in test cricket was one of them. ఆయన ఏమంటున్నారంటే వరల్డ్ కప్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయినా కూడా ఇండియన్ టీంలో నేను వరల్డ్ నెంబర్ 1 టెస్ట్ క్రికెట్లో పార్టిసిపేట్ చేశాను. ద 281 అగేన్స్ట్ ద ఆసీస్ అంటే ఆస్ట్రేలియా ఇన్ కోల్కతా ఇన్ 2001 వాజ్ అనదర్. 281 ఆస్ట్రేలియా తో చేసినప్పుడు కలకత్తాలో, అది కూడా ఒక మెమరబుల్ మూమెంట్. దట్ టెస్ట్ రిమైన్స్ ద మోస్ట్ మెమరబుల్ మ్యాచ్ ఫర్ మీ. ఆ టెస్ట్ నాకు చాలా కూడా గుర్తుంచుకునే విషయంగా మారింది. ఇన్ఫ్యాక్ట్ ద టెస్ట్ సిరీస్ వాజ్ వెరీ స్పెషల్ ఫర్ ఆల్ ద ప్లేయర్స్. ఫర్ ఇట్ వాజ్ ఆల్సో ద బెస్ట్ అండ్ ద మోస్ట్ మెమరబుల్ సిరీస్. అందరికీ అది, ఆ ప్లేయర్స్ అందరికీ కూడా ఆ టెస్ట్ సిరీస్ చాలా స్పెషలే. ఇంకా ఎందుకంటే ద బెస్ట్ మెమరబుల్ సిరీస్ ఇది. దట్ సిరీస్ గేవ్ అస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ కెన్ బీ ద బెస్ట్. ఆ టెస్ట్ వల్ల మాకందరికీ మేము చాలా బెస్ట్ అనే కాన్ఫిడెన్స్ మాకు కలిగింది. క్లియర్లీ దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఇట్ సెల్ఫ్. అది ఇండియన్ క్రికెట్లోనే ఒక టర్నింగ్ పాయింట్ ఆ సిరీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎస్, వెన్ యూ లుక్ బ్యాక్, వాట్ వర్ ద రీజన్స్ ఫర్ ఇండియా బికమింగ్ ద number 1 సైడ్? మీరు వెనకకి తిరిగి చూసుకుంటే ఇండియా నెంబర్ 1 కావడానికి రీజన్స్ ఏంటి? వివిఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ ఇట్ వాజ్ మోస్ట్ ఎ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ హ్యాడ్ కమ్ ఇన్ 1 year. అది ఒకే సంవత్సరంలో సడన్గా అలా వచ్చింది, నెంబర్ 1గా ట్రాన్స్ఫార్మ్ అయింది అని మనం చెప్పలేము. It all started in early 2000 when Sourav Ganguly became the captain. అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2000లో సౌరవ్ గంగూలీ ఆయన క్యాప్టెన్గా వచ్చినప్పుడు అది స్టార్ట్ అయింది. ఐ ఫీల్ లక్కీ టు హ్యావ్ ప్లేడ్ అండర్ సౌరవ్. మై ఫస్ట్ కెప్టెన్ సచిన్ అండ్ MS ధోని. అయితే సౌరవ్ దగ్గర పనిచేయడము, ఇంకా ఫస్ట్ కెప్టెన్ సచిన్, MS ధోని, ఇవన్నీ కూడా నాకు ఆనందం కలిగిస్తాయి. దే ఆల్ లెడ్ బై ఎగ్జాంపుల్. ఎవ్రీ వన్ was a true performer and all of them had traits of leadership. ఆయన ఏమంటున్నాడంటే వీళ్ళందరూ కూడా లీడర్షిప్ ఉంది, వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మర్స్, ట్రూ పర్ఫార్మర్స్. ఎస్, హౌ డిఫరెంట్ వాజ్ సౌరవ్ గంగూలీ యాజ్ ఎ క్యాప్టెన్గా సౌరవ్ గంగూలీ ఎలా విభిన్నంగా ఉంటారంటే వేరే వారికంటే కూడా ఆయన భిన్నంగా ఎలా ఉంటారు అంటే స్పెషల్ క్వాలిటీ అని కూడా మనం చెప్పొచ్చు. వివిఎస్, I must say that the combination of Sourav and coach John Wright was influential in changing the mindset of Indian cricket itself. వీళ్ళు ఏంటంటే వీళ్ళ కాంబినేషన్ సౌరవ్ గంగూలీ ఇంకా కోచ్ ఉన్నారు జాన్ రైట్, వీళ్ళిద్దరు కూడా ఈ ఇండియన్ క్రికెట్ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయగలిగారు. ఇట్ వాజ్ దెన్ దట్ వీ స్టార్టెడ్ డూయింగ్ వెల్ consistently, especially abroad, and we had some amazingly talented individuals with the hunger for success who played with great pride, worked really hard and showed great commitment levels.
మేమందరం బాగా ఆడాము. ఇంకా ఏంటంటే బయట బాగా ఆడాము ఇంటర్నేషనల్ లెవెల్లో. అయితే ఇదేంటంటే ఇండివిజువల్ టాలెంట్స్, అంటే ప్రతి ఒక్కరి టాలెంట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసినాయి. అందరు కూడా హంగర్ ఫర్ సక్సెస్, అంటే సక్సెస్ కోసం అందరు కూడా చాలా ఎదురు చూసారని అర్థం. హంగర్ అంటే ఏంటి? ఆకలిగా సక్సెస్ కోసం ఎదురు చూడడం అంటే ఏంటంటే సక్సెస్ కోసం వాళ్ళు ఆత్రపడుతున్నారని అర్థం. అందుకని అందరూ కలిసి చేసిన వర్క్ ఇది. అది కూడా అందరికీ కూడా కమిట్మెంట్, అంటే చేసే వర్క్ని ప్రేమించడం, వర్క్లో ఇన్వాల్వ్ అయిపోవడం, డెడికేటెడ్గా వర్క్ చేయడం, అలా కమిట్మెంట్ లెవెల్స్ వల్ల కూడా ఇదంతా అయింది అని చెప్తున్నాడు. దెన్ ఎస్ఎస్, వాట్ హ్యాస్ బీన్ యువర్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఆన్ ద ఫీల్డ్? మీకు ఫన్నీయెస్ట్గా అనిపించింది ఏంటి అంటే వివిఎస్, వెల్ విత్ ఏ బిగ్ స్మైల్, నవ్వుతున్నాడు ఆయన. వెన్ సౌరవ్ అండ్ ఐ collided while taking a single in an oval ODI. It is still amusing and embarrassing when I look back as to how it could have happened. ఆయన ఏమంటున్నా అంటే నేను సౌరవ్ మేమిద్దరం కలిసి చేస్తున్నప్పుడు ఒక్క సింగిల్ రన్ మాత్రమే చేయగా అప్పుడు కొలైడెడ్ అని చెప్తున్నాడు. ఆ టైంలో అది నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు ఇంకేంటంటే ఎంబ్రాసింగ్గా కూడా ఉంటుంది, అంటే సిగ్గు అనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఆశ్చర్యకరము, ఇంకా ఎంబ్రాసింగ్, అమ్యూజింగ్ అండ్ ఎంబ్రాసింగ్. అండ్ ఎస్ఎస్, స్పోర్ట్స్ స్టార్, వాట్ వాజ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ మూమెంట్ ఫర్ యూ? మీరు డిసప్పాయింట్ అయిన క్షణాలు ఏంటి? వివిఎస్, దెర్ వాజ్ నథింగ్ లైక్ దట్, బట్ ఐ వుడ్ ఫీల్ టెరిబ్లీ డిస్గస్టెడ్ వెన్ ఎవర్ ఐ డ్రాప్డ్ ఏ క్యాచ్. అదేంటంటే అలాంటిది ఏమీ లేదు, బట్ ఏంటంటే ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యేవాడిని అంటే ఒక క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు. I would feel sorry for the bowler who puts in such a great effort and the chance is floored. That hurt me the most. అంటే క్యాచ్ పట్టలేనప్పుడు అది ఇదవుతుంది. అంటే ఏంటంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఒక బౌలర్ వేసినప్పుడు ఈయన చేయలేకపోయిన క్షణాలు ఆయనకి కొంచెం డిసప్పాయింట్, కానీ అది పెద్ద విషయం కాదు అని కూడా చెప్తున్నాడు. వాట్ ఆర్ యువర్ హాబీస్? ఎస్ఎస్ ఈస్ ఆస్కింగ్. వివిఎస్, I love to spend time with the members of my family. It gives so much peace. I do love reading biographies of successful individuals. ఏం చెప్తున్నాడంటే నా ఫ్యామిలీతో గడపడం నాకు చాలా ఇష్టము, అది నాకు ఎంతో ప్రశాంతతనిస్తుంది, శాంతినిస్తుంది. ఇంకా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ బయోగ్రఫీస్, సక్సెస్ఫుల్ ఎవరైతే జీవితంలో విజయం సాధించారో వాళ్ళ బయోగ్రఫీస్, అంటే వాళ్ళ జీవిత చరిత్రలు చదవడం నాకు చాలా ఇష్టం. For they help us know how they handled different aspects in life and in sports. ఎందుకంటే వాళ్ళు ఎలా జీవితంలోనూ స్పోర్ట్స్లోనూ విజయం సాధించారో నాకు తెలుస్తుంది. ఎస్ఎస్, యు ఆర్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ నౌ. అవుట్ సైడ్ యు ఆర్ సెలబ్రిటీ అండ్ ఎట్ హోమ్ ఏ నార్మల్ కేరింగ్ ఫాదర్. ఎస్ఎస్ అడుగుతుందనమాట, మీరు ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ ఇప్పుడైతే, అయితే మీరు బయట చాలా పెద్ద సెలబ్రిటీ, మరి ఇంట్లో ఒక మంచి కేర్ తీసుకునే ఫాదరా? వివిఎస్, ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ వెల్ knit family with a wonderful life, and it's a great feeling to see the kids grow up too fast. It's real joy to be with them. నా పిల్లలు ఇలా పెరుగుతుండడము ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందం ఇస్తాయి. ఫ్యామిలీలో నేను చాలా లక్కీ, ఎందుకంటే నా ఫ్యామిలీ అందరూ కూడా మాకు చాలా వండర్ఫుల్ ఫ్యామిలీ మాది. మా వైఫ్ కూడా చాలా గ్రేట్ అన్నట్టుగా చెప్తున్నాడు. ఆయన ఫ్యామిలీ లైఫ్లో ఆయన హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఎస్ఎస్, హూ ఆర్ ద క్రికెటర్స్ హూమ్ యూ అడ్మైర్? మీకు ఇష్టమైన క్రికెటర్స్ ఎవరు? ఎవరిని మీరు అడ్మైర్ చేస్తారు? వివిఎస్, ఇన్ మై ఎర్లీ డేస్ అజర్. వెల్, సచిన్ ఈజ్ సచ్ ఏ రోల్ మోడల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కపిల్ వాజ్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ టూ. ఎవరెవరిని ఇష్టపడతారు మీరు క్రికెటర్స్లో అంటే అజర్, ఫస్ట్ బిగినింగ్లో అజర్, సచిన్ కూడా ఇష్టం నాకు, ఇంకా కపిల్ కూడా చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్. ఎస్ఎస్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యూజిన్? అంటే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఐఎమ్ వెజిటేరియన్. ఐ లవ్ టు టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిషెస్. దీస్ క్యూజిన్స్ ఆర్ మై ఫేవరెట్. థాయ్ క్యూజిన్స్ ఆర్ మై ఫేవరెట్. థాయ్ ఫుడ్ నాకు చాలా ఇష్టము. నేను ప్యూర్ వెజిటేరియన్, అందుకని ఏంటంటే వెజిటేరియన్ నేను. ఇంకా నాకు ఇష్టమైన ఫుడ్స్ చాలా ఉన్నాయి, ముఖ్యంగా థాయ్ వంటలు నాకు చాలా ఇష్టము. ఎస్ఎస్, వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ నార్మలీ లిజన్ టు అండ్ హూ ఆర్ యువర్ ఫేవరెట్ సింగర్స్?
మీరు ఎలాంటి మ్యూజిక్ వింటూ ఉంటారు జనరల్గా? మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? వివిఎస్, ఇండియా హ్యాస్ బీన్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సీన్ సో మెనీ గ్రేట్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్. అంటే ఇండియా ఎంతో మంచి మంచి సింగర్స్ని, గాయకులని కలిగి ఉన్నందుకు అదృష్టం చేసుకుంది. ఐ లవ్ లిజనింగ్ టు కిషోర్ కుమార్ అండ్ అవర్ ఓన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, with whom I fortunately enjoy a special personal relationship. Kishore Kumar is my favorite singer, అంటే ఆయన హిందీ సింగర్. అండ్ అవర్ ఓన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అంటే బాలసుబ్రహ్మణ్యం బిలాంగ్స్ టు సౌత్ ఇండియా, సో అందుకే ఆయన అవర్ ఓన్ అంటున్నాడు. వీళ్ళందరూ కూడా నాకు చాలా ఇష్టము, అవన్నీ ఎంజాయ్ చేస్తుంటాను. పైగా బాలసుబ్రహ్మణ్యంతో పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఉంది అని చెప్తున్నారు. బికాస్ బోత్ ఆర్ సౌత్ ఇండియన్స్. ఎస్ స్పోర్ట్స్ స్టార్, విచ్ టీవీ ప్రోగ్రామ్ డూ యూ లవ్ టు వాచ్? Generally, I don't miss any big sporting events, and Wimbledon is one such that I love to watch without fail. And with the family members, I do enjoy watching the singing and dancing competition programs. I am amazed at the talent actually. నేను ఇంకేం చెప్తున్నాను అంటే, టీవీ ప్రోగ్రామ్స్లో ఏం చూస్తారంటే వింబుల్డన్ చూస్తాను, ఇంకా అంటే స్పోర్ట్స్ ఈవెంట్స్. ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ ప్రోగ్రామ్స్, ఇలాంటివన్నీ కూడా చూస్తాను. వాళ్ళ టాలెంట్స్ అన్నీ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎస్ఎస్, హూ వాజ్ యువర్ చైల్డ్హుడ్ హీరో? వివిఎస్, చైల్డ్హుడ్ అండ్ కరెంట్ హీరో ఈజ్ ఇట్స్ మై డాడ్. ఐ ఓ ఎవ్రీథింగ్ టు హిమ్, అంటే ఆయనకు నేను రుణపడి ఉన్నాను ప్రతి విషయానికిను. మా డాడీయే నాకు హీరో అని చెప్తున్నారు. ఎస్, వాట్ ఈస్ దాట్ యూ మిస్ బై బీయింగ్ ఏ క్రికెటింగ్ సెలబ్రిటీ? క్రికెట్ ఫీల్డ్లో మీరు ఉండి క్రికెట్ సెలబ్రిటీగా ఉన్నప్పుడు మీరు ఏదైనా మిస్ అయినాను అని అనుకుంటున్నారా? వివిఎస్, ఐ నెవర్ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ ఎ బిగ్ క్రికెటర్. ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్ టు బీ విత్ మై ఫ్యామిలీ. మై వైఫ్ హ్యాస్ ఆల్ ద క్వాలిటీస్ ఐ లుక్ ఫర్. ఐ హ్యావ్ 2 వండర్ఫుల్ కిడ్స్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ ఫ్యామిలీ. మీరేమైనా మిస్ అయినారని అనుకుంటున్నారా అంటే, ఆయన ఏమంటున్నాడంటే, నేనైతే పెద్ద బిగ్ క్రికెటర్ అని అనుకోవట్లేదు, పెద్ద క్రికెటర్ అని అనుకోవట్లేదు. నాకు నా ఫ్యామిలీతో ఉండడం చాలా ఇష్టం. నేను ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వైఫ్ కావాలనుకున్నానో నా వైఫ్కి అన్నీ అలాంటి మంచి క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇంకా నాకు 2 చిన్న పిల్లలు, చాలా వండర్ఫుల్ కిడ్స్ ఉన్నారు. నేను చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్తున్నాడు అలాంటి ఫ్యామిలీ ఉండడం వలన. ఎస్, హ్యావ్ యూ గివెన్ థాట్ టు పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్? అంటే రిటైర్మెంట్ తర్వాత ఏమైనా ప్లాన్స్ చేశారా? పోస్ట్ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ తర్వాత. వివిఎస్, వెల్, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ టు సెటప్ ఎ స్కూల్ అండ్ అన్ అకాడమీ. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ రియలైజింగ్ దిస్ బిగ్ డ్రీమ్. ఆయన ఏమంటున్నాడంటే, అవును, నాకు ఒక డ్రీమ్ ఉంది, ఒక స్కూలు, ఒక అకాడమీ, అంటే కోచింగ్ ఇస్తారు కదా, అది పెట్టాలని ఉంది. బహుశా క్రికెట్ అయి ఉండొచ్చు. నాకు చాలా నమ్మకం ఉంది, ఈ నా కళని నేను నిజం చేసుకుంటానని నా మీద నాకు గట్టి నమ్మకం ఉంది అని చెప్తున్నారు. సో ఇది లెసను, మీకు అర్థమైంది అనుకుంటాను. దీని లెసన్ వెనుక ఉన్న మీనింగ్స్ కూడా మీరు ఒకసారి చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.